దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా అయితే మంచిగా ఉన్నా. ఇంకా నేను పొద్దుగా లేసరికి 5:30 అయింది, వాకిలోకి వచ్చేసరికి 6:30 అయింది. ఇంకా తెల్లారిపోయింది అనమాట. ఇంకేముంది, బియ్యం పెట్టేసి ఇంకా బీరకాయలు అయితే కట్ చేస్తున్నా. మీరేం కర్రీ చేసినారు ఈ రోజు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అబ్బా. నేనైతే బీరకాయకి మొత్తం పొట్టు తీసేసి మంచి చిన్న చిన్న అయితే కట్ చేసి పెట్టేసిన. నా బౌల్ నా మాట ఇంటలేదు, కింద పడుతుంది. బీరకాయ పెసరపప్పు వండుదాం అనుకున్నా, ఇంట్లో పెసరపప్పు లేదు, అందుకే ఉత్తి బీరకాయ వండుదామని ఫిక్స్ అయిపోయి చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నా. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేయాలి. ఇవి మా ఆయన తెలియకుండా ఇట్లా పచ్చి ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా అనమాట. అవేమో మొలికెదుతా ఉన్నాయి, ఖరాబ్ అవుతుంది. మీరు ఎవరైనా ఉల్లిగడ్డలు తీసుకునేటప్పుడు కొంచెం మంచి తీసుకోండి, కొంచెం పెద్దగా ఉన్నాయి తీసుకోండి. ఈ చిన్న చిన్న కట్ చేయాలంటే యాస్ట్ వస్తుంది, నిజంగా చాలా సేపు అవుతుంది. ఇప్పుడైతే కర్రీ వండేస్తున్నా. ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసిన. ఆయిల్ నేను కొంచెం ఎక్కువనే వేస్తా, మళ్ళీ ఇంత ఆయిల్ అనకండి. నేను ఇంత పని చేసుకుంటే వీడియో తీస్తా కదా, నాకు అంత పని మీద ఉండదు, వీడియో మీద ఉంటది కరెక్ట్ గా వస్తుందా లేదా అని. నాకు ముందే ట్రైపాడ్ లేదు, కరెక్ట్ గా పెట్టి ఇద్దామన్నా. ట్రైపాడ్ ని మీషోలో అయితే ఆర్డర్ ఇచ్చిన, అది రావాలి, వచ్చినాక మీకు రివ్యూ ఖచ్చితంగా ఇస్తా ఎట్లుంది అనేది. కర్రీ ఎక్కడ దాకా వచ్చిందంటే ఇంకా బీరకాయలు కూడా వేసేసి దాంట్లో పసుపు ఉప్పు కూడా వేసేసిన మగ్గడానికి. ఉప్పు వేస్తే తొందర మగ్గుతుంది బీరకాయ. ఇంకా దాని మీద మూత పెట్టేసి కొంచెం వాటర్ పోసిన. ఆ వాటర్ ఎందుకు పోసిన, బీరకాయలు మాడకుండా ఉండడానికి. మనకు వాటర్ వేపర్ అనేది బీరకాయల పడి మాడిపోదు అనమాట, అందుకని. ఇంకా చాయ్ అయితే పెట్టుకుందామని పొయ్యి మీద పాలు పెట్టి మసులుతుంటే చాయ్ పత్తి వేసిన, కింద పొంగిపోయి. నీట్ గా చేద్దామంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటది అడ్డంకు. ఇంకా అలానే చక్కెర వేసేసి మసలు పెట్టేసిన. ఇంకా చాయ్ కాగానే ఫస్ట్ చాయ్ అయితే తాగేసిన అనమాట. అంతలోపు కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా కారం కొంచెం రెడ్ గా అనిపించదు అనమాట, పట్టించిన కారము. ఇక మా ఊడు తయారై రెడీగా ఉన్నాడు. వాళ్ళకైతే కలిపి పెట్టేస్తా. నేను కొంచెం సాల్ట్ వేస్తా అనమాట, సాల్ట్ ఉన్నా సరే సాల్ట్ వేస్తా, ఎందుకంటే వాళ్ళకి తినే వారికి చప్పగా కాకుండా ఉండడానికి. ఇప్పుడైతే హోటల్కి పోతున్నా, ఉంటా మళ్ళా.